మహాధర్నాకు అధ్యక్షత వహించిన రాంబాబు మరియు శ్రీనివాస్, బిచ్చపతి, సుభాష్ సోదరులందరికీ వేలాదిగా ఇక్కడ వారంలో 2-3 సార్లు వారంలో 2-3 సార్లు ధర్నాలు జరుగుతాయి. ఇక్కడ బీసీ విద్యార్థులై, నిరుద్యోగులై, కానీ ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చిన ఈ ధర్నాకు నేను ఆశ్చర్యపోయాను. మీ అందరు అవుట్ సోర్సింగ్ కూడా జరుగుతాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు వాళ్ళందరూ జరిగినప్పుడు కూడా నేను వచ్చాను. ఇంత పెద్ద మహాధర్నాను ఇప్పుడే చూస్తున్నా. మీ డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. గతంలో డిపార్ట్మెంటల్ వారీగా జరుగుతున్న ధర్నాలకు ఎన్నిసార్లు వచ్చాను. ప్రతిసారి మీరు కోరుతున్న డిమాండ్లకు ఎక్కువ ప్రధానమైనటువంటిది మీరు అందరూ ఉద్యోగ భద్రత అంటున్నారు, వేటేజ్ అంటున్నారు, జీతాలు పెంచమని అంటున్నారు. అది కాదు, అస్సలు భద్రత కావాల్సింది పర్మనెంట్ అని చెప్పి మీ అందరు కోరుతున్నారు. ప్రభుత్వానికి రెండవది, మొన్న ఇటీవల ఉద్యోగాలు చేసినప్పుడు, టీచర్ ఉద్యోగాలప్పుడు గురుకుల పాఠశాలలో ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశాం. కాంట్రాక్టు, టెంపరీ అవుట్ సోర్సింగ్ టీచర్లు ఉన్నారు అన్నింటిలో. వీళ్ళకి వేటేజ్ ఇచ్చినట్టయితే వీళ్ళందరికీ అనుభవం ఉంది, మంచి టీచర్లు వస్తారని చెప్తే వీళ్ళెవరు కూడా సరిగ్గా ఉద్యమం చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మీ అందరికీ పర్మనెంట్ అన్కండిషనల్గానన్నా చేయాలి, లేదా వేటేజీ ఇయర్కి 1 మార్కు చొప్పున వేటేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా. మీ యొక్క జీతాల విషయానికి వస్తే సోదరులు, తక్కువ జీతం ఉంది చాలామంది. ఉన్న జీతంలో అది కట్టు, ఇది కట్టు, ఆ కట్టు, ఈ కట్టు పోతే ఏజెన్సీలంతా దోపిడీ చేస్తే చివరికి మిగిలేది పత్తి చేళ్లలో ఉన్న లేబర్కు ఉన్నంత వస్తలేదు. ఊళ్ళలో, గ్రామాలల్లో పత్తి ఏరుకున్నట్టులకు లేబర్ను కించపరచడం కాదు, కానీ 18-20 వేల రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్క లేబర్కు. ఎవరికైనా మొదలు మా ఊరికి పోతే ప్రతి ఒక్కరు జాబ్ అడుగుతుంది, మాకు హాస్టల్లో జాబ్ పెట్టు, స్కూళ్ళలో జాబ్ పెట్టని. ఇప్పుడు ఊళ్ళలో ఎవరు అడుగుతలేరు. అందరూ మాకు ఇక్కడనే ఊళ్ళలో 2-3 స్కీములు ఉన్నాయి. అదేవిధంగా పత్తేర పోతే 20,000 వస్తాయి మాకు, మేము గవర్నమెంట్ జాబ్ చేయమని అంటున్నారు. పత్తి చేనులో ఉన్న లేబర్కి ఉన్నది కూడా మీకు రావడం లేదు. ఒకటి, మీ అందరికీ మీరు 2 పాయింట్ల మీద ఉద్యమం చేస్తారు. ఒకటి ఆత్మగౌరవ పోరాటం, రెండవది ఆకలి పోరాటం. ఆకలి పోరాటం అంటే జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలి, మనం అందరినీ ప్రభుత్వం గుర్తింపు చేయాలి, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు రావాలి, సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు లేబర్ యాక్టులు, లేబర్ కోడ్లు అన్నీ కూడా చెప్తున్నాయి. కానీ ఎక్కడ కూడా సమాన పనికి సమాన వేతనం లేదు. మన సోదరులు అందరూ కూడా చెప్పారు ఇప్పటిదాకా అనేక విషయాలు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి మద్దతు ఉంటుంది. మీకు ఏ డిపార్ట్మెంట్ అన్న చాలామంది నా దగ్గరికి వస్తారు, అన్నను డిపార్ట్మెంట్ తొలగించాలని. ఎంబడే డిపార్ట్మెంట్ సెక్రటరీకి, కలెక్టర్లకు, పెద్ద ఆఫీసర్లకు ఫోన్ చేసి వీళ్ళని ఎందుకు తీసేసినామని అంటే ఏజెన్సీ వాళ్ళే పంపలేదు పేరు, ఏజెన్సీ ఫోన్ చేసి బెదిరిస్తున్నా. ఏమయ్యా వీళ్ళని ఎందుకు పేరు తీసేసినావు అంటే జవాబు చెప్పాడు, నువ్వు లంచాలకు మరిగి ఎవ్రీ ఇయర్ మారుస్తున్నావు, ఖబర్దార్ నీ వీళ్ళని పంపకపోతే నీ ఏజెన్సీకి తాళం వేస్తాను చెప్పారు. మీరు కూడా ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఏ ఏజెన్సీ కానీ, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీకు తొలగిస్తే తప్పనిసరి మేము మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ తోడుకలు తీసి మిమ్మల్ని సరిగ్గా చేస్తారు. చాలామందికి తీసేసిన వాళ్ళందరికీ హాస్టల్లో కానీ, గురుకులాలలో కానీ, డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసేస్తే బెదిరించి మాట్లాడి మళ్ళీ పెట్టివ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఎవరు కూడా అభద్రత భావం వద్దు, మాకు ఎవరు లేరని అనుకుంటున్నారు. మేమందరం ఉన్నాం ఇక్కడ. మీకు మద్దతుగా ఎమ్మెల్యేలు వచ్చారు, రాకేష్ రెడ్డి గారు వచ్చారు, సుధీర్ రెడ్డి గారు వచ్చారు,
ఇంకా అనేక మంది నాయకులు వచ్చారు. మేమందరం కూడా మీకు మద్దతు ఉంటాం, మేము దిక్కులేని వాళ్ళమని మీరు ఎవరు కూడా అభద్రతంగా ఫీల్ కావద్దని చెప్పి ఉద్యోగ సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. పేరుకే మీరు అవుట్ సోర్సింగ్, కానీ డిపార్ట్మెంట్లు, స్కూళ్ళు, పాఠశాలలు, హాస్టళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళంతా అవుట్ సోర్సింగ్ ఉన్నారు. హాస్టల్లో పనిచేసేటోళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ ఉన్నారు. మొత్తం అవుట్ సోర్సింగ్. పర్మనెంట్ వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళు పనిచేస్తలేరు, అవుట్ సోర్సింగ్ వల్లే పనిచేస్తున్నారు. అదేవిధంగా స్కూళ్ళల్లో టీచర్లు మొన్న అయినప్పుడు అవుట్ సోర్సింగ్ టీచర్లే ఎక్కువ బాగా పనిచేస్తున్నారని ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు. రిజల్ట్ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళతో బాగా వచ్చింది. పర్మనెంట్ టీచర్లు చిట్టీలు చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళే పాఠాలు చెప్తున్నారు. చెప్తున్నారు. కాబట్టి ఆ అవుట్ సోర్సింగ్ అనే విధానం 1994-95లో పెట్టినప్పుడు నేను చాలా గట్టిగా వ్యతిరేకించిన. అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతుంటే ఈయనే ధర్నా పెట్టినాం. అవుట్ సోర్సింగ్ అది అమెరికాలో నడుస్తుంది, ఇంకోటి కెనడాలో నడుస్తుంది, ఇంగ్లాండ్లో నడుస్తుంది. మన భారతదేశానికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం వద్దని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము, వ్యాసాలు రాశాను. దానివల్ల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వల్ల ఉద్యోగ భద్రత ఉన్నది, అకౌంటబిలిటీ ఉన్నది, జవాబుదారితనం ఉండదు, బాధ్యతగా ఫీల్ గారు, ప్రభుత్వ రహస్యాలు బయటికి పోతాయి. కాబట్టి వద్దు, ఈ సిస్టమే వద్దు. మనకు రాజ్యాంగం 3 ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ పెట్టింది. కాబట్టి ఈ సిస్టమ్ వద్దు. ఎగ్జిక్యూటివ్లో టెంపరీ అనేది రాజ్యాంగం ఎక్కడ లేదు, కాబట్టి పెట్టొద్దు అని చెప్పి గట్టిగా వ్యతిరేకించాం. చాలా పెద్ద ఎత్తున చేసిన తర్వాత ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, మాట్లాడి కృష్ణ గారు దీనివల్ల పెన్షన్లు పెరుగుతాయి, బడ్జెట్ సరిపోతలేదు, వీళ్ళకి మనం రాంగా ఒక 4-5 ఏళ్ళు అయినాక పర్మనెంట్ చేద్దాం కాంట్రాక్టు. అప్పుడు అవుట్ సోర్సింగ్ కాదు, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాంట్రాక్టు. ఈ కాంట్రాక్టులను పర్మనెంట్ చేద్దామని చెప్పి నచ్చ చెప్తే అప్పుడు ఉద్యమాన్ని నిర్వహించాం. కానీ రాంగా దాని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, అదేవిధంగా ఉద్యోగాలకి ఇంకా గెస్ట్ రాలేదు, ఇక్కడ కూడా తెస్తారేమని అని భయపడుతున్నా. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చారు, ఇదే ఐక్యమత్యంతో, ఇదే నాయకత్వంతో మీరు ఏమాత్రం కూడా యూనిట్ రావద్దు. పార్టీలు, ప్రభుత్వాలు అందరూ మన దాంట్లో డివైడ్ చేయడానికి భయపెట్టి, ప్రలోభ పెట్టి విడదీయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు కూడా భయానికి, ప్రలోభాలకు లొంగకుండా పట్టుదలతోటి ఉద్యమాన్ని ముందుకు నడిపించండి. ప్రభుత్వం దిగొస్తుంది. దిగి నా జీతాలు 4-5 నెలల నుంచి రాలేదంటే చాలా అన్యాయం. తప్పనిసరి ముఖ్యమంత్రితోటి, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే జీతాలు మీకు ఇంకా నయం 4-5 నెలలు ఉన్నాయి. హాస్టళ్లలో చూసినట్టయితే 3 ఏళ్ల నుంచి జీతాలు రాని వాళ్ళు ఉన్నారు. మొన్న ఫైనాన్స్ సెక్రటరీని బెదిరించిన ఫోన్ చేసి మీకు జీతం వస్తుంది అని అడిగిన ఫైనాన్స్ సెక్రటరీ. వస్తుంది అని అన్నాడు. వస్తుందన్న కాదు, నువ్వు నెల జీతం తీసుకుంటావు, కారు ఉంది, క్వార్టర్ ఉంది, వీళ్ళకి 3 ఏళ్ల నుంచి జీతాలు వస్తున్నావు మేడ్చల్లా. ఇదేమన్యాయం, జాగ్రత్త. వీళ్లకు ఒక 8 రోజులని జీతం ఇవ్వకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు తాళాలు వేస్తా అని చెప్పిన. ఇక ఫైర్ స్పీడ్గా అందుకుంది. కాబట్టి మీ కూడా మీ లోపల ఉన్న ఐకమత్యం, మీ లోపల ఉన్న యూనిటీ, మీరు చేసే ప్రజా బలం ప్రదర్శనని ఉద్యమానికి ఈరోజు తప్పనిసరి. రేవంత్ రెడ్డికి డిపో మొత్తం పోతుంది మ్యాటర్. అవుట్ సోర్సింగ్ వాళ్ళు 1000 మంది ఎదురొచ్చారు. ఈ ఉద్యమం పోయేటట్టు పెరిగిపోతుంది. వీళ్ళ డిమాండ్ అని నెరవేర్దామని తప్పనిసరి కార్పొరేషన్ చేసే వరకు వదిలిపెట్టేది లేదని ఎన్నికల ముందు ఒకసారి సరూర్ నగర్ స్టేడియంలో పెట్టారు మన వాళ్ళు. అప్పుడు ఇంతమంది రాలేదు. అప్పుడు నన్ను పిలిచారు, పోయినా. చాలా ఈవినింగ్ టైం పెట్టారు, సండే చూసి పెట్టారు. అప్పుడు ఇంత పట్టుదలతో రాలేదు. అప్పుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మెడలించడానికి మన బలమే ముఖ్యమని చెప్పి
మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఒకసారి 2 సార్లకే ప్రభుత్వం దిగిరాదు, జర నిరంతరంగా జరగాలి. ఎందుకంటే హాస్టల్ విద్యార్థులకు, పిల్లలకు స్కాలర్షిప్, గురుకులాలకు స్కాలర్షిప్ మెచ్చార్జీలు పెంచాలని 20 సార్లు చేసినాక ముఖ్యమంత్రి దిగొచ్చి ఈ పెద్ద హెడేక్ అయిపోయిందని చెప్పి అడిగిన దానికంటే ఒక 100 ఇచ్చాడు. మీకు కూడా జీతాలు పెంచాలి, అది ఉద్యోగ భద్రత కల్పించాలి, ఏజెన్సీ లీజ్ చేయాలి, న్యాయమైనది పర్మనెంట్ చేసేటప్పుడు వెయిటేజ్ ఇవ్వాలి. ఇవన్నీ న్యాయమైన డిమాండ్లు. ఈ సమాన పనికి సమాన వేతనం రివైజ్ చేయాలి. జీతాలు పెంచగా ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెంచారు, రివైజ్ చేశారు. ఇప్పుడు పెంచుడు అనను, రివైజ్ చేయి. ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి జీతాలను రివైజ్ చేయవలసిన అవసరం ఉంది. మీ జీతాలు, అలవెన్సులు, డిఏలు, హెచ్ఆర్ఏలు ఎప్పటికీ పెంచుకుంటూ వస్తాం. మనం వీళ్ళు కూడా ఉద్యోగులు కదా. సమాన పని డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంటు, పాఠశాలలు, హాస్టళ్ళు, యూనివర్సిటీలు, కాలేజీలు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అవుట్సోర్సింగ్ తోటే నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా నేను విమర్శించాను కానీ హెచ్చరిస్తున్నా. వీళ్ళ జీతాలు పెంచే వరకు, వీళ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు, వీళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కల్పించే వరకు, మెడికల్ అలవెన్స్ ఇచ్చే వరకు, వీళ్ళు న్యాయమైన 7-8 డిమాండ్లు ఏదైతున్నాయో అవి పరిష్కరించే వరకు నిన్ను వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాను. కాబట్టి మీరు ఇదే పట్టుదలతోటి మీరు ఉండండి. మేమందరం ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. మీకు మద్దతు ఇచ్చి మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కృషి చేద్దామని చెప్పి గుర్తు చేస్తూ, మీరు ఒక డెలిగేషన్ తయారు చేస్తే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పోయి చర్చలు జరిపించేటట్లు చేసి మీ మీద కమిటీ వేయాలి, జీతాలే పెంచాలని పట్టుదలతో ఉన్నాం. కాబట్టి ఇట్లా మాట్లాడి వదిలిపెట్టిపోయేది లేదు మీకు. ఎందుకంటే ఈ స్కూళ్ళల్లో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో నేను చిట్టీలు రాస్తేనే ఆయన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడు వస్తూనే. కాబట్టి దీని మీద ఒక శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసి సమస్య పరిష్కారం చేద్దామని, అందుకోసం ఎప్పటికీ నా మద్దతు ఉంటుందని గుర్తు చేస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. మనకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి కృష్ణయ్య గారు స్వాగతం చెప్తూ, ఇప్పుడు ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ అన్న గారు మనకు మద్దతు ఇస్తూ తమ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే